జోగిపేట వైక్రాంత గుట్టపై స్వయంభుగా వెలసిన శ్రీ జోడులింగాల జోగినాథ స్వామి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఇందులో భాగంగా శనివారం అర్ధరాత్రి నిర్వహించిన రావణ లంకాదహన కార్యక్రమంతో జోగినాథుని జాతర ముగిసింది. లంకాదహన కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో రావణ కాష్టం సంబరంగా మారింది. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని జోడులింగాల జోగినాథ స్వామి ఆలయ జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. రథమహోత్సవంతో మొదలైన ఈ జాతర కార్యక్రమాలు రావణలంకా దహనంతో దిగ్విజయంగా పూర్తయ్యాయి. వందల ఏండ్ల చరిత్ర కలిగిన జోగిపేట వైక్రాంతగిరి గుట్టపై స్వయంభుగా వెలసిన శ్రీ జోడులింగాల జాతరను జోగినాథ స్వామి రథోత్సవ కమిటీ నేతృత్వంలో 11 రోజుల పాటుగా అంగరంగ వైభవోపేతంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. రథోత్సవ కమిటీ అధ్యక్షులు డాకూరి శివశంకర్ పర్యవేక్షణలో జాతర వేడుకలు ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగుతాయి. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలను చేపట్టారు. ఈ జాతర వేడుకలను తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కోరిన మొక్కులు తీర్చే స్వామిగా ఈ ఆలయం ప్రసిద్ధి. ఈ ఆలయాన్ని పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని తరిస్తారు. జోగినాథ స్వామి జాతర మొదలైందంటే చాలు పట్టణ పూరవీధులన్నీ భక్తి పారవశ్యంతో పులకించిపోతాయి. 11 రోజుల పాటు సాగే ఈ జాతర వేడుకల్లో ప్రధాన ఘట్టాలు రథోత్సవం, ఊరేగింపు, శివపార్వతుల కళ్యాణం, అగ్నిగుండాల ప్రవేశం, చివరి ఘట్టమైన రావణాసురుడి ప్రతిమను దహనంతో జోడులింగాల స్వామి జాతర ముగుస్తుంది. తెలంగాణలోనే అతి ఎత్తైన లోహరథంగా ప్రసిద్ధిగాంచింది. ఈ రథాన్ని విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా అలంకరించి రథ ఊరేగింపును పట్టణ పురవీధుల గుండా నిర్వహిస్తారు. అనంతరం జోడులింగాల స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణాన్ని అంగరంగ వైభవపేతంగా వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వహిస్తారు. జాతర వేడుకల్లోని చివరి రోజైన రావణ లంకాదహన కార్యక్రమాన్ని జోగిపేట ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్లో ఘనంగా నిర్వహిస్తారు. నిన్న రాత్రి జోగిపేటలోని ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన లంకాదహన కార్యక్రమానికి పట్టణ పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతరలో చివరి ఘట్టమైన రావణ కాష్టని వీక్షించేందుకు వేల సంఖ్యలో ప్రజలు హాజరు కావడంతో లంకాదహన కార్యక్రమం అంబరాన్నంటేలా జరిగింది. భారీ ఆకర్షణీయమైన స్టేజ్పై కళాకారుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. టపాసుల మూతలతో స్టేడియం ప్రాంగణం మారుమోగింది. చివరగా 10 తలల రావణుడి దహనంతో జాతర మహోత్సవాలు దిగ్విజయంగా పూర్తయ్యాయి. జాతర వేడుకలు విజయవంతంగా ముగడంతో జోగినాథ స్వామి రథోత్సవ కమిటీ అధ్యక్షులు డాకూరి శివశంకర్ మరియు సభ్యులు భారీ స్టేజ్ పైన చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీకృష్ణ గోశాల నిర్వాహకులు, అధికారులు, అందోల్ జోగిపేట మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గట్టిగా కప్పలతో ఒకసారి వినాయకుడికి కోరుతున్నాం. మరొక ఆనుమత్యం సహస్ర వినాయక కార్యక్రమంతో ముందుకొస్తుంది. సహస్ర మళ్ళా
अरे वो इधर लेने कुछ ना पड़ेगा నేనే పిచ్చింది అది కూడా ఉంటాయి ఆ పవర్ పటాకులు కాల్చింది